ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఈ యొక్క సమయమందు దేవునితో సంబంధము అనేక అంశం మీద ధ్యానించుకుందాము. మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలము అనేక సంబంధ బాంధవ్యాలతో అతని జీవితం ముడిపడి ఉంటుంది. ఆ బంధాల వలన తాను తృప్తి పొందుతూ ఆ బంధాలను సక్రమంగా నిర్వర్తించడంలో అతని జీవన పోరాటం సాగుతూ ఉంటుంది. రక్త సంబంధులు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు, శత్రువులు, ఇలా ఎన్నో విధాలైన వ్యక్తులతో కలిసి జీవితము, ప్రేమ, త్యాగం, భయం, భక్తి, పగ, ద్వేషం, కోపం, అసూయ, స్నేహం, అభిమానం, అతిశయం, అహంకారం వంటి భావాలు వ్యక్తులతో వారికున్న బంధాన్ని తెలియజేస్తాయి. అంతా సజావుగా జరిగినంత కాలము పెద్దగా ప్రాముఖ్యతను పొందని ఓ సంబంధం మాత్రం అంతా తానే అయి మనిషిని ఆదరిస్తుంది. మనిషికి చేయి దాటిపోయిన క్లిష్ట పరిస్థితులను సరిచేసి సరైన త్రోవలో నడిపించగలిగే బంధము, అది మనిషికి దేవునితో ఉండే బంధము, ఉండవలసిన సంబంధము. ప్రియ విశ్వాసి, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? తరచూ సంభాషణలలో మనం అడుగుతూ ఉంటాము, పలానా వారితో నీ రిలేషన్ ఎలా ఉంది, వారితో నీ టర్మ్స్ బాగున్నాయా అని. ఈ క్రమంలో ఎవరైనా దేవునితో నీ రిలేషన్ ఎలా ఉందో ఓసారి వాక్యపు వెలుగులో దేవునితో మనకు ఉండవలసిన సంబంధాన్ని సరిచేసుకుందామా? ఈ దినము మనము 9 పాయింట్స్గా తెలుసుకుందాము దేవునితో యొక్క సంబంధం గురించి. మొదటి పాయింట్, ఎటువంటి సంబంధము? అదృశ్య శక్తి ఏదో ఈ లోకాన్ని నడిపిస్తుందని, ఆ శక్తే దేవుడని ఆస్తికులైన వారందరూ నమ్ముతారు. క్రైస్తవునిగా లౌకిక రాజ్యంలో నివసిస్తున్న నీ క్రైస్తవ్యం ఎలాంటిది? ఈ దేశంలో ఆస్తికులైన వారికి శతకోటి దేవుళ్ళున్నారు. వారికి చెందిన పండుగలు, గుడులు, గోపురాలు, తీర్థయాత్రలు ఉన్నాయి. కనుక మనకు ఓ దేవుడు ఉండాలి, పితరులు ఆరాధించే దేవుడు. ఆయనకు భక్తి చేస్తూ క్రిస్మస్, ఈస్టర్ పండుగలు, వీలైతే కోత పండగ, కన్నిమరియమ్మ పండుగ, ఇంకా సమాధుల పండగ అప్పు చేసైనా ఘనంగా చేసుకునే ఆచార క్రైస్తవ్యమా? లేక ప్రతి పునరుద్ధరణ దినాన్ని ఓ పండగల సమయం పోనీక ప్రతిరోజులో సమయాన్ని దేవునితో గడపగల నిజ విశ్వాసమున్న క్రైస్తవమా? మోషే కొండ దిగడం తడువు చేశాడని, మా మొదటి నడుచుటకు ఒక దేవతను మాకు చేయమని బంగారు దూడను చేయించుకున్న ఇశ్రాయేలు ప్రజల వంటి వారముగా ఉన్నామా? వారు చేయించుకుంది విగ్రహము, పండుగ మాత్రం యెహోవాకు చేశారు. తినుచు త్రాగుచు అడుగుటకు లేచారు. నిర్గమాకాండము 32వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, వారు తినుచు త్రాగుచు ఆడుటకు గంతులేస్తూ వాళ్ళు లేచారు. మనము మన పండుగలలో దాదాపు ఇదే చేస్తుంటాము. ఇంటి డెకరేషను, ఒంటికి అన్ని విధాల కొత్త వస్తువులు, పిండి వంటలు, ఆటలు పాటలు, అంతే. ఏటికా ఏడు మనసు నూతన పరచబడుతుందా? పరిశుద్ధులము, పరిపూర్ణములు అవ్వాలనే ఆశ, ఆలోచన మనకున్నాయా? ఓసారి పరిశీలించండి. సెకండ్ పాయింట్, ఏ సావాస సంబంధము? దేవునితో నీకున్న సంబంధము ఏ సావాసానికి చెందింది? ఇదేం ప్రశ్న అంటున్నారా? నిజమేనండి. క్రీస్తు కంటే వ్యక్తులు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు ప్రాముఖ్యతనిస్తారు. విశ్రాంతి దినము, బంగారు నగలు, స్త్రీల మౌనము, పరిశుద్ధాత్మ, యేసు దేవుడు కాదు, సహోదరతత్వం, విగ్రహాలు, ఇంకా ఏవో విషయాలు ముఖ్య సిద్ధాంతాలుగా ఏర్పరచబడిన సావాసాలు. ఇక్కడ దేవుని మీద నమ్మకము సెకండరీ అవుతుంది. సిద్ధాంతాలే ముఖ్యము. చాలాసార్లు వ్యక్తులు దేవుని మీద పెట్టుకోవలసిన నమ్మకము ఆయా సంఘ వ్యవస్థాపకుల మీద, సంఘ కాపర్ల మీద పెట్టుకుంటూ ఉంటారు. వారి ప్రార్థనలు, స్వస్థతలు, అద్భుతాలు ఇవి చాలు, ఇక దేవుని వరకు పోనక్కర్లేదు. ఏ సంఘములోనైనా ప్రకటించబడవలసినది క్రీస్తునని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు సెలవిస్తోంది. ఆ సంఘపు సిద్ధాంతాలు కాదు, సంఘ నాయకుల వ్యక్తిత్వాలు కాదు. మరి దేవునితో నీ సంబంధం ఎలాంటిది? ఒకసారి ఆలోచించు. అలాగే వ్యక్తుల పట్ల మనము చూపే కొన్ని భావాలు దేవుని పట్ల ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ప్రేమ, త్యాగం. ప్రేమ మనం ఫలించవలసిన ఆత్మఫలము, మనము పాటించవలసిన ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం దాకా మనం చూస్తాం. ఓ కూడికలో ఒక దైవజనుడు ఇలాగా ప్రశ్నించాడు, మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అని అడుగ్గా, సందిగ్ధంగా ఒకరిని ఒకరు చూసుకొని నిదానంగా కొందరే చేతులెత్తారు. ఆజ్ఞ అయితే తెలుసు కానీ దేవుని ప్రేమించాలనే ఆశ లేదు. దేవుడంటే దేవుడే. ఆయన మనం ప్రేమించే వారి కోసము అడిగినవన్నీ ఇచ్చే ఆయనకు మన ప్రేమెందుకు అనే ధోరణి ఆ యొక్క దైవజనుడు వారిలో చూశాడు. అది నరుడే. మనం చూస్తే ఆది మానవుడైన ఆదాము దేవుని కంటే భార్యని ఎక్కువగా ప్రేమించాడు. ఆది మానవ నైజము అంటారు, ఇదే మానవ నైజం అంటారు.
కొందరు తప్పించుకునేందుకు ఈ యొక్క ఆది మానవుడైన మొదటి మానవుడైన ఆదామును చూపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతంటే మానవునిగానే యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసేటంత త్యాగం మనం చేయలేము. దేవుని కంటే మనవారినే ఎక్కువ ప్రేమించి దేవునికి దురస్థలం ఉంటాము. ఈ లోకములో ఏదైనా నాకు దేవుని తరువాతే, నా మొదటి ప్రేమ దేవుడు తరువాతే ఎవరైనా అని అనగలుగుతున్నావా? నెక్స్ట్ 4 పాయింట్, భయము భక్తి. జీవించినంత కాలము అమ్మా నాన్నలు, టీచర్లు, ఆఫీసర్లు, అప్పుల వాళ్ళు, రోగాలు, పురుగులు, జంతువులు, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇలా అందరితో భయాలే. ఈ దేశపు చట్టం అంటే భయము, కాకి డ్రెస్ చూస్తే భయము, అంతా చూస్తూ ఉండే దేవుడంటే మాత్రము భయము కాస్తంతే లేదు. లెంపలు వేసుకొని క్షమించు తండ్రి అంటే సరిపోతుంది. భయం లేని భక్తి దేవుని పట్ల మనకుంది. మన అవసరాలను బట్టి, అవతలి వారి అర్హతను బట్టి వ్యక్తుల పట్ల భక్తి చూపుతూ ఉంటాం. కనీసం అదే తీరునైనా దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉన్నామా? కీర్తన గ్రంథము 112వ కీర్తన 1వ చరణము. నెక్స్ట్ 5th పాయింట్, ఆనందము. మనుష్యుల ఆనందం అంతా ఎక్కువ శాతము లోక సంబంధమైనదే. భౌతిక వస్తువులు, అందము, ఐశ్వర్యము, సంతానం వంటివి కాక ప్రభువునందు ఆనందించే అనుభవం ఉందా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమంటున్నాడు పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా. కాబట్టి నిరీక్షణ గలవారిగా పొందబోవు జీవితాన్ని గురించిన ఆనందము, పొందిన ప్రతి మేలులను బట్టి ప్రభునందు మనం ఆనందించగలుగుతూ ఉన్నామా? నెక్స్ట్ 6th పాయింట్, అతిశయము. గొప్ప గొప్ప కార్యాలేవి సాధించవలసిన పని లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా మనము అతిశయపడుతూ ఉంటాము. మన అతిశయము దేవుని యందే అని, మన యందు మాత్రమే అతిశయించాలని మర్చిపోతా ఉన్నాము. దేవుని యందే మనం అతిశయించాలన్న మాటను మర్చిపోతా ఉన్నాము. శ్రమలు వచ్చినప్పుడు కూడా అతిశయించవలసిన వారుగా ఉన్నామని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 4వ వచనం, 11వ వచనం సెలవిస్తూ ఉంది. అది మరిచి లోక సంబంధమైన విషయాలలో గర్విస్తూ ఉంటాము. మీ గర్వమును బట్టి నేను చాటుగా ఏడ్చుచున్నానని ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనములో దేవుడు చెప్పినా అది మనకు గుర్తుకు రాదు. దేవుడు చెప్పినా మనకు గుర్తుకు రాదు. 7th పాయింట్, కృతజ్ఞత. ఆంగ్లేయులు వదిలి వెళ్ళిన ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ వంటి పొడి మాటలు మన జీవితాల్లో భాగమయ్యాయి. మనుషులు చేసిన చిన్న చిన్ని సహాయాలకు బోల్డన్ని సార్లు థ్యాంక్ యూలు అంటాం. అదే రకంగా థ్యాంక్ యూ జీసస్ అనేసి ముగిచేస్తాం. మనము మన మనవి, పశ్చాత్తాపం, కృతజ్ఞతలను పై 3 పొడి మాటలతోనే మనము చేస్తాం. మనుషుల పట్ల చూసినంతటి కృతజ్ఞత దేవునికి చూపించం. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆయన చేసిన ఉపకారాలకు, ఆయన ఇచ్చిన దానిలోంచే కృతజ్ఞత కానుక వేసి చేతులు దులుపుకుంటున్నావేమో. డబ్బు ఇవ్వటం తప్పు కాదు, కానీ ఆయనకు ఇవ్వవలసింది కృతజ్ఞతాభావము. ఆ భావముతో నీ మనసులో రావలసిన మార్పును, ఆ మార్పుతో దేవునితో సంబంధం మరింత బలపడటం జరగాలి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 28వ వచనం ప్రకారముగా. ఆమేన్. నెక్స్ట్ 8th పాయింట్, విశ్వాసము. మొట్టమొదటిగా ఉండి చిట్ట చివరి వరకు కొనసాగించవలసినది, దినదినానికి పరిమాణం పెరగవలసింది ఏమిటంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసము. అది మనం జీవించుటకు అవసరమైనది. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించునని వ్రాయబడి ఉన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా. విశ్వాసము నుండి పుట్టే పశ్చాత్తాపము ఆత్మను రక్షణలోనికి నడిపిస్తుంది. నెక్స్ట్ చివరి పాయింట్, 9th పాయింట్, తోడు. దేవుడు తోడుగా ఉండాలని ఉంటే చాలని పాటలు శ్రవ్యంగా పాడుతూ ఉంటాము. మరి నిజంగా నేను నీకు తోడుగా ఉన్నానని హగ్గయికి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాము. ఆ యొక్క వచనం అనే దేవుని వాగ్దానాన్ని స్వంతరించుకున్నావా? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం సెలవిస్తూ ఉంది. నీవు యథార్థంగా ఉన్నావా? మరి యథార్థత కలిగి ఉన్నారా? దేవుని తోడు నిజంగా ఆశిస్తున్నారా? ఈ లోక సంబంధాలను తెంపుకోకుండా నిలుపుకోవాలనే తపనలో ఆహర్నిశలు శ్రమించే మీరు దేవునితో నీ సంబంధం ఎలా ఉంచుకున్నారు? దేవునితో తమ సంబంధము ఏ స్థితిలో ఉందో ఎవరికి వారికే తెలుసు. లోక సంబంధాలని ఇక్కడే తెగిపోతాయి. సదా నిలిచేది, సదా ఉండేది దేవునితో సంబంధమే.
ఆలస్యం చేయక ఈ సంబంధాన్ని నిలుపుకునేలా మిమ్మల్ని మీరే మలుచుకోండి. దేవుని కృప సదా మనకు తోడైయుండును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.